ఆదామును అవ్వను దేవుడు తన పోలికలో నిర్మించి ఏదోను వనంలో వారికి కావలసిన సమస్తమును అనుగ్రహించి చెప్పాడు, అన్నీ తినొచ్చు నిరభ్యంతరంగా, కానీ ఒక్క చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు అని చెప్పాడు. చక్కగా అలా జీవితం కొనసాగిపోతుంది. ప్రతిరోజు దేవుడు వస్తున్నాడు, వారితో సహవాసం చేస్తున్నాడు, చక్కగా మాట్లాడుతున్నాడు, చాలా ఆనందంగా ఉంటున్నారు, సంతోషంగా ఉంటున్నారు. బాధ లేదు, దుఃఖం లేదు, కన్నీరు లేదు, వేదన లేదు. వారి జీవితం అంతా సంతోషం 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 సంతోషం, చక్కటి ఆనందకరమైన జీవితాన్ని జీవిస్తున్నారు. ఇదిగో అప్పుడు ఎంటర్ అయ్యాడు అపవాది చెప్పిన మాటలను నమ్మి విశ్వసించి ఆ చెట్ల ఫలాల్లో కొన్ని తీసుకొని తిని తన భర్తకి ఇచ్చింది. సృష్టి మీద అధికారం ఇచ్చాడు దేవుడు వాళ్ళకి. వాళ్ళ జీవితంలో అప్పటి వరకు భయం ఉందా? లేదు. నిరభ్యంతరంగా ఉన్నారు, ధైర్యంగా ఉన్నారు, దేన్ని బట్టి కంగారు లేదు వారికి. కానీ దేవుడు ఎప్పుడైతే చెప్పిన మాటను వాళ్ళు ధిక్కరించి సాతాను మాటకు లోబడ్డారో వెంటనే వారి హృదయంలోకి ఏమొచ్చిందండి? భయం వచ్చింది.